అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, నీకు ఉన్నది నాకు కావాలి అనేది ఆశ, నాకే కావాలి నీకు ఉండకూడదు అనేది అత్యాశ. ఈ పోటీ ప్రపంచంలో మనకు మనం పోటీ అవ్వాలి, అంతేగాని వేరే వారికి ప్రమాదకరంగా మారకూడదు. రెండవ భద్రాచలంగా పేరుగాంచిన ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే తెనాలిలో శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడవ రోజు శ్రీ సీతారాములకి విశేష పూజలు చేసి అన్నదాన ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కళ్యాణ రాముని రూపం కాంచిన వారిది కైవల్యం. ఆది లక్ష్మియే సీతమ్మ, ఆది పురుషుడే రామయ్య, ఆది దంపతుల అభినవ పరిణయ మమోఘము అనుపమము. సీతారాముల కళ్యాణం చూసిన వారిది వైభోగం. తెల్లని ముత్యాలు సీత తలబ్రాలకై తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి. కెంపులనుకున్నది రామయ్య మైకాయ సోకగా నీలమ్ములైనాయి. ఇన్ని రంగులు చూసి ఇంటి తెలబోయింది. జనకులుడు చిరునవ్వు నవ్వా. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే. మన ప్రేమ కుదిలేని ఆకాశము, మన ప్రేమ కుదిలేని ఆకాశము, ప్రతిరోజు పూర్ణిమా శ్రావణము. కళ్యాణ వైభోగమే మరులెల్ల మరుమల్లె విరిమాలగా, మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా. మరులెల్ల మరుమల్లె విరిమాలగా, మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా. కళ్యాణ వైభోగమే
వలచాము నిలిచాము ఒక దీక్షగా, మనసైన మనసొకటే సాక్షిగా. గెలిచాము కలిసాము దివి మెచ్చగా, గెలిచాము కలిసాము దివి మెచ్చగా, కలకాలముందాము నులివెచ్చగా. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే, మన మాంగళ్య ధారణ శుభలగ్నమే, కళ్యాణ వైభోగమే. సింహాసనము అధిష్ఠించి ఉంటుందో విగ్రహం, అదేవిధంగా ఇక్కడ మా తెనాల్లో కూడా మా సీతారామ దేవస్థానంలో ఆ విధంగా ఉంటుంది. 1933లో విశ్వంజీ గారి చేత మా తాతగారు వాళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మించడం, ఆ తర్వాత మేము దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. గత 27 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఆ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మా ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే ఘట్టంనేని రామకృష్ణ గారు, ఈదల పూర్ణచంద్ర గారు, కనిగండి మురళి గారు, గుమ్మడి ప్రసాద్ గారు, వల్లి మురళి గారు, దేవినేని పాములు గారు, ఇట్లా తదితర పెద్దలందరూ కూడా వచ్చి మా ఈ గుడికి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెనాలి రవిపేటలోని సీతారామస్వామి దేవాలయంలో భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో మేము అందరం కూడా పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం. సుమారు 90 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరికి భక్తులందరూ కూడా ఆలోచించుకునే విధంగా చక్కటి పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా 35 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఈ విధంగా అందరికీ ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా, అందరూ పాల్గొనే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని మన ట్రస్ట్ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా సహకరించారు, దాతలందరూ కూడా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వంతు మేము మన తెనాల్లో ఉన్న మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే భద్రాచలం తర్వాత తెనాల్లోనే రాముల వారి కళ్యాణం అంత అద్భుతంగా జరుగుతుందని ఒక పేరు మనకు అందరికీ ఉంది. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరూ కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం అమ్మ. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలను, మనశ్శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే మా అంటూ తన తల్లిగారైన వైఎస్ విజయమ్మ గారికి వైఎస్ షర్మిల గారు జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసి, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. మేము సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగింది. 17 రోజుల్లో 18 జిల్లాల్లో జరిగిన ఈ బస్సు యాత్రకి
ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అడుగుతా ఉన్నాను. 25 ఎంపీలకు 25 ఎంపీలు అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కిలారి వెంకట రోసయ్య గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారు. నిమ్మకూరు ఆయన పుట్టిన ఊరు, విజయవాడ ఆయన చదివిన ఊరు, మద్రాసు ఆయన ఎదిగిన ఊరు, నటనలో ఆయన కోహినూరు, తెలుగుదేశానికి ఆయన సూత్రధారి, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్రధారి, పేద ప్రజల గుండెల్లో పరోపకారి. ఇప్పుడాయన 100 ఏళ్ల మన నందమూరి. జై భవ విజయీ భవ. జై భవ విజయీ భవ. జై భవ విజయీ భవ. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. 26వ తేదీ నామినేషన్ పరిశీలన, 29వ తేదీ నామినేషన్ విరమణ తేదీగా ప్రకటించడం జరిగింది. నాయకులందరూ నామినేషన్స్కి తేదీలను ఖరారు చేసుకొని నామినేషన్స్కి సిద్ధమవుతున్నారు. ఈరోజు చాలా కొత్త పార్టీలు అభ్యర్థులు నామినేషన్ వేసినట్లుగా సమాచారం. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9907727763, 7995756160. శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అభ్యర్థి కారుమంచి సునీల్ సందీప్ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల స్థాయికి తగ్గకుండా తెనాలి నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన బీఎస్సీ శ్రేణులు అభిమానులతో ఐతానగర్ నుండి డీజే తీన్మార్ వాయిద్యాలతో ఊరేగింపుగా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వచ్చి తన నామపత్రం సమర్పించారు. పై ఊరేగింపులో బీఎస్పీ గుర్తు ఏనుగు చిత్తరువును ఊరేగించడం ప్రజలను విశేషంగా ఆకర్షించింది. మల్కాజ్గిరి లోక్సభ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ ఈటల రాజేందర్ గారు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ఆర్మూరు ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, శ్రీ కొప్పు భాషా గారు మరియు పార్టీ నాయకులు.
మన మోదీ మనకై మోదీ మన మోదీ మనతోనే మోదీ మన మోదీ మనకై మోదీ మన మోదీ మన మదిలో మోదీ మన మోదీ అందరి మోదీ సంగ్రామంలో సారథి సంక్షేమానికి వారధి సంతోషానికి సన్నిధి సారే జహాస పెన్నిధి ఓ స్వదేశీ స్వానిధి స్వచ్ఛతా ప్రతినిధి మంది మాట మాటిది నంకి నేత పాటిది ఆత్మనిర్భర కిరణి వందే భారత పరుగిరి భారతావనికే అభయముది ఏ దేశమెగినా అరుదిలే మన మోదీ మనతోనే మోదీ మన మోదీ మనకై మోదీ మన మోదీ మన మదిలో మోదీ మన మోదీ అందరి మోదీ. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.